హాయ్ ఎవరివన్, ఈరోజు మనం ఎస్ఎస్సి పబ్లిక్ ఎగ్జామినేషన్ బయాలజీకి సంబంధించినటువంటి బ్లూ ప్రింట్ అండ్ మోడల్ పేపర్ని గురించి తెలుసుకుందాం. ఇది 2024-25 సంవత్సరానికి సంబంధించి, అంటే టెక్స్ట్ బుక్స్ మారిన తర్వాత కొత్త టెక్స్ట్ బుక్స్కి సంబంధించినటువంటి బ్లూ ప్రింట్ కాబట్టి తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే ఈ బ్లూ ప్రింట్ని బేస్ చేసుకునే మనకు క్వశ్చన్ పేపర్ సెట్ చేస్తారు కాబట్టి మనం మ్యాక్సిమం మార్క్స్ తెచ్చుకోవాలి అంటే ఖచ్చితంగా ఈ బ్లూ ప్రింట్ గురించి కొంత అవగాహన ఉండాలి. వెయిటేజ్ ఎలా ఇవ్వబడింది అనేది మనం పరిశీలిస్తే ముందుగా మనం యూనిట్ వెయిటేజ్ని తెలుసుకుందాం. తర్వాత అకాడమిక్ స్టాండర్డ్స్కి సంబంధించినటువంటి వెయిటేజ్ని గురించి తెలుసుకుందాం. ఇక్కడ యూనిట్ వైజ్ వెయిటేజ్ని కానీ చూస్తే మనకు బయాలజీలో ఉండేటువంటి లెసన్స్ 5 లెసన్స్, అది 5th లెసన్ నుంచి స్టార్ట్ అయ్యి 8th లెసన్ అండ్ 13th లెసన్ వరకు మనకు బయాలజీలో చాప్టర్స్ అనేవి ఉన్నాయి. ఈ 5 చాప్టర్స్ నుంచి మనకు 50 మార్క్స్కి క్వశ్చన్ పేపర్ అనేది ఉంటుంది. అంటే యాక్చువల్గా క్వశ్చన్ పేపర్ అనేది ఇంటర్నల్ చాయిస్తో కలిపి 70 మార్క్స్కి ఉంటుంది. ఇక్కడ మనం లైఫ్ ప్రాసెసెస్కి సంబంధించినటువంటి చాప్టర్లో 20 మార్క్స్కి క్వశ్చన్స్ అనేవి వస్తాయి. ఇంక్లూడింగ్ ఇంటర్నల్ చాయిస్తో కలిపి మనకు 20 మార్క్స్కి క్వశ్చన్స్ అనేవి వస్తాయి. అంటే మనం ఈ లెసన్లో 20 మార్క్స్కి క్వశ్చన్స్ వస్తాయి. అవి 1 మార్క్స్ క్వశ్చన్స్ అయితే 2 వస్తాయి, 2 మార్క్స్ క్వశ్చన్ 1 వస్తుంది, 4 మార్క్స్ క్వశ్చన్ 2 వస్తాయి, 8 మార్క్స్ వచ్చి 1 వస్తుంది. టోటల్గా 5 క్వశ్చన్స్ వస్తాయి. అంటే ఇంటర్నల్ చాయిస్ తీసేస్తే 5 క్వశ్చన్స్ ఉంటాయి, ఇంటర్నల్ చాయిస్తో కలుపుకుంటే 6 క్వశ్చన్స్ ఈ చాప్టర్ నుంచి ఉంటాయి. అలాగే సెకండ్ చాప్టర్ నుంచి మనకు 14 మార్క్స్కి క్వశ్చన్స్ అనేవి వస్తాయి. అవి 2 మార్క్స్ 1, 4 మార్క్స్ 1, 8 మార్క్స్ 1. టోటల్ క్వశ్చన్స్ 3 క్వశ్చన్స్ ఉంటాయి. ఇంటర్నల్ చాయిస్తో కలుపుకొని 3 క్వశ్చన్స్ ఉంటాయి. ఓవరాల్గా మనకు సెకండ్ చాప్టర్ నుంచి 6 + 8 14 మార్క్స్కి క్వశ్చన్స్ అనేవి ఈ చాప్టర్ నుంచి వస్తాయి అనేది మనకు అర్థమవుతుంది. అంటే ఇంటర్నల్ చాయిస్ ఈ చాప్టర్ నుంచి 8 మార్క్స్ క్వశ్చన్, ఈ చాప్టర్ నుంచి 8 మార్క్స్ క్వశ్చన్ వస్తుంది. అలాగే 7th అండ్ 8th చాప్టర్ నుంచి కూడా మనకు 8 మార్క్స్ క్వశ్చన్స్ అనేవి వస్తున్నాయి. ఇక్కడ 3rd లెసన్ నుంచి, అంటే 7th లెసన్ నుంచి హౌ డు ఆర్గానిజమ్స్ రీప్రొడ్యూస్ అనేటువంటి లెసన్ నుంచి 4 మార్క్స్ క్వశ్చన్ అనేది ఒకటి వస్తుంది. ఇంటర్నల్ చాయిస్ కూడా ఒకటి ఉంది ఇక్కడ. అంటే 1 + 1 2 క్వశ్చన్స్ మనకి ఈ చాప్టర్ నుంచి 4 మార్క్స్ క్వశ్చన్స్ ఈ చాప్టర్ నుంచి వస్తున్నాయి. ఇక్కడ ఒక క్వశ్చన్ ఇంటర్నల్ చాయిస్, అలాగే 8 మార్క్స్ క్వశ్చన్ ఒక క్వశ్చన్ వచ్చింది. టోటల్గా 3 క్వశ్చన్స్ ఉంటాయి. ఇక్కడ 4 మార్క్స్కి సంబంధించినటువంటి ఇంటర్నల్ చాయిస్ క్వశ్చన్స్ అనేవి ఈ చాప్టర్ నుంచి వస్తుంది. అంటే ఇది డయాగ్రామ్కి సంబంధించినటువంటి క్వశ్చన్ అని మనం అర్థం చేసుకోవచ్చు. డయాగ్రామ్ అనేది 3rd లెసన్లో హౌ డు ఆర్గానిజమ్స్ రీప్రొడ్యూస్ అనేటువంటి లెసన్ నుంచి మనకు ఒక డయాగ్రామ్ ఖచ్చితంగా వచ్చేటువంటి అవకాశం ఉంది. నెక్స్ట్ అంటే ఇక్కడ 16 మార్క్స్కి మనకు క్వశ్చన్స్ అనేవి వస్తున్నాయి. 4 + 4 8 8 16 మార్క్స్కి 3rd లెసన్ హౌ డు ఆర్గానిజమ్స్ రీప్రొడ్యూస్ అనే లెసన్ నుంచి మనకు వస్తుంది. అలాగే 4th లెసన్ అంటే 8th లెసన్ హెరిడిటీ నుంచి మనకు 10 మార్క్స్కి క్వశ్చన్స్ అనేవి వస్తున్నాయి. దీంట్లో 1 మార్క్స్ అనేవి 2 1 మార్క్స్ క్వశ్చన్స్ వస్తాయి, 8 మార్క్స్ 1 వస్తుంది. టోటల్గా 8 + 2 10 మార్క్స్కి మనకు క్వశ్చన్స్ అనేవి వస్తాయి, 3 క్వశ్చన్స్ వస్తాయి. లాస్ట్ చాప్టర్ అవర్ ఎన్విరాన్మెంట్, ఈ లెసన్కి సంబంధించి 1 మార్క్స్ 2 2 మార్క్స్ 2 4 మార్క్స్ 1 టోటల్గా 5 క్వశ్చన్స్ 10 మార్క్స్కి రావడం జరుగుతుంది. ఇది యూనిట్ వైజ్ వెయిటేజ్. అంటే ఈ వెయిటేజ్ని ఒకసారి చూసినట్లయితే మనం ఏ లెసన్కి ఎక్కువ ప్రయారిటీ ఇవ్వాలి అనేది అర్థమైపోతుంది. నెక్స్ట్ ఇక్కడ స్టాండర్డ్ వైజ్ వెయిటేజ్ కూడా మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఇక్కడ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఆన్ అకాడమిక్ స్టాండర్డ్స్ని బేస్ చేసుకుని క్వశ్చన్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. ఈ అకాడమిక్ స్టాండర్డ్స్ అనేవి మనకు మొత్తం 6 అకాడమిక్ స్టాండర్డ్స్ ఉన్నాయి. అవి 1 నుంచి 6 వరకు అకాడమిక్ స్టాండర్డ్స్ ఉన్నాయి.
వాటి వివరాలు మనకు టెక్స్ట్ బుక్లో ఫస్ట్ పేజీల్లోనే కనిపిస్తుంది. ఇది అకాడమిక్ స్టాండర్డ్కి సంబంధించినటువంటి వివరాలు మనకు ఫస్ట్ పేజీల్లోనే కనిపిస్తుంది. అకాడమిక్ స్టాండర్డ్ 1కి సంబంధించి 1 మార్క్స్ 2 వస్తాయి, 2 మార్క్స్ 1, 4 మార్క్స్ 2, 8 మార్క్స్ 1+1. ఇది అకాడమిక్ స్టాండర్డ్ 1కి సంబంధించి. అకాడమిక్ స్టాండర్డ్ 1 అంటే కాన్సెప్టువల్ అండర్స్టాండింగ్. కాన్సెప్టువల్ అండర్స్టాండింగ్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ 20 మార్క్స్కి ఇవ్వడం జరుగుతుంది. ఇంటర్నల్ చాయిస్ తోటి 28 మార్క్స్కి కాన్సెప్టువల్ అండర్స్టాండింగ్ మీద క్వశ్చన్స్ అనేవి వస్తాయి. అలాగే ఆస్కింగ్ క్వశ్చన్స్ అండ్ మేకింగ్ హైపోథీసిస్కి సంబంధించి అకాడమిక్ స్టాండర్డ్ 2. ఇది 1 మార్క్స్ క్వశ్చన్స్ 1, 2 మార్క్స్ క్వశ్చన్స్ 2, టోటల్గా 5 మార్క్స్కి అంటే 10% వెయిటేజ్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. అకాడమిక్ స్టాండర్డ్ 3లో కానీ చూసినట్లయితే ఓన్లీ 8 మార్క్స్ క్వశ్చన్సే వస్తాయి. అకాడమిక్ స్టాండర్డ్ 3 అంటే ఇక్కడ ఎక్స్పెరిమెంట్స్ అండ్ ఫీల్డ్ ఇన్వెస్టిగేషన్ అనేది అకాడమిక్ స్టాండర్డ్ 3కి సంబంధించినటువంటి క్వశ్చన్గా మనం భావించవచ్చు. అంటే 1+1 టోటల్గా 16 మార్క్స్ అకాడమిక్ స్టాండర్డ్ 3 నుంచి వస్తుంది. కానీ మనం రాయాల్సింది ఒకటే కాబట్టి 8 మార్క్సే మనకు వస్తాయి. ఇది అకాడమిక్ స్టాండర్డ్ 3కి సంబంధించి. ఓవరాల్గా మనకు 8 మార్క్స్ క్వశ్చన్స్ అనేవి అకాడమిక్ స్టాండర్డ్ 1 నుంచి అకాడమిక్ స్టాండర్డ్ 3 నుంచి మాత్రమే వస్తాయి. అకాడమిక్ స్టాండర్డ్ 4 కానీ చూసినట్లయితే ఇన్ఫర్మేషన్ స్కిల్స్ అంటే టేబుల్స్ ఇచ్చి దానికి సంబంధించి కింద కొన్ని క్వశ్చన్స్ ఇచ్చి ఆ క్వశ్చన్స్కి ఆన్సర్ రాయమని అడుగుతుంటారు. అటువంటి క్వశ్చన్స్ అన్నీ కూడా అకాడమిక్ స్టాండర్డ్ 4 కింద వస్తాయి. దీనికి సంబంధించి 1 మార్క్స్ 1, 2 మార్క్స్ 1, 4 మార్క్స్ 1, టోటల్గా 7 మార్క్స్కి మనకు ఈ ఇన్ఫర్మేషన్ స్కిల్స్ సంబంధించినటువంటి క్వశ్చన్స్ అనేవి వస్తాయి. నెక్స్ట్ కమ్యూనికేషన్ త్రూ డయాగ్రామ్ అకాడమిక్ స్టాండర్డ్ 5 కమ్యూనికేషన్ త్రూ డయాగ్రామ్ అనేటువంటి స్టాండర్డ్ అకాడమిక్ స్టాండర్డ్. దీంట్లో 1 మార్క్స్ సంబంధించి ఒక డయాగ్రామ్ ఇచ్చి ఒక క్వశ్చన్ అడగడమో లేదా పార్ట్ని ఐడెంటిఫై చేయడమో జరుగుతుంది. అలాగే 4 మార్క్స్కి సంబంధించి ఇంటర్నల్ చాయిస్ కూడా ఇక్కడ ఉంది. ఇక్కడ 4 మార్క్స్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ 2 వస్తాయి ఇంటర్నల్ చాయిస్ తోటి. ఓవరాల్గా 11 మార్క్స్కి అంటే ఇంటర్నల్ చాయిస్తో కలుపుకుంటే 9 మార్క్స్కి మనకు అకాడమిక్ స్టాండర్డ్ 5 నుంచి క్వశ్చన్స్ వస్తాయి. నెక్స్ట్ అకాడమిక్ స్టాండర్డ్ 6 అప్లికేషన్ టు డైలీ లైఫ్ కన్సర్న్ టు బయోడైవర్సిటీ అనే అకాడమిక్ స్టాండర్డ్కి సంబంధించి 1 మార్క్ క్వశ్చన్ 1, 4 మార్క్స్ క్వశ్చన్ 1 వస్తుంది. టోటల్గా 5 మార్క్స్ వస్తుంది. ఇది నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అండ్ అకాడమిక్ స్టాండర్డ్స్ని బేస్ చేసుకుని మనకు రాబోయేటువంటి క్వశ్చన్స్ ఇలా ఉంటాయి. వీటిని మనం మైండ్లో ఉంచుకున్నట్లయితే చాలా ఈజీగా ఎక్కువ మార్కులు తెచ్చుకునేటువంటి అవకాశం ఉంది. ఈ అకాడమిక్ స్టాండర్డ్స్ అనేవి వాటి వెయిటేజ్ అనేవి మీకు ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తుంది, చూడవచ్చు. ఓవరాల్గా కాన్సెప్టువల్ అండర్స్టాండింగ్కి సంబంధించి 40% వెయిటేజ్ని ఇవ్వడం జరిగింది. ఆస్కింగ్ నెక్స్ట్ హైయెస్ట్ వెయిటేజ్ దేనికి ఇవ్వబడింది అంటే ఎక్స్పెరిమెంట్ అండ్ ఫీల్డ్ ఇన్వెస్టిగేషన్కి సంబంధించి అకాడమిక్ స్టాండర్డ్ 3కి ఎక్కువ వెయిటేజ్ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ప్లేస్ వచ్చి 4th అకాడమిక్ స్టాండర్డ్ అయిన ఇన్ఫర్మేషన్ స్కిల్స్కి సంబంధించి 14% వెయిటేజ్ని ఇవ్వడం జరిగింది. ఈ వెయిటేజ్ని బేస్ చేసుకుని మనం క్వశ్చన్స్ని కానీ నేర్చుకున్నట్లయితే ఈ అకాడమిక్ స్టాండర్డ్స్ని బేస్ చేసుకుని క్వశ్చన్స్ నేర్చుకున్నట్లయితే ఈ అకాడమిక్ స్టాండర్డ్స్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ కొన్నే ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ అకాడమిక్ స్టాండర్డ్ 3 తీసుకుంటే ఎక్స్పెరిమెంట్ అండ్ ఫీల్డ్ ఇన్వెస్టిగేషన్కి సంబంధించిన క్వశ్చన్స్ లిమిటెడ్గా ఉంటాయి టెక్స్ట్ బుక్లో. వాటిని నేర్చుకున్నట్లయితే ఈ క్వశ్చన్ని ఖచ్చితంగా మనం ఆన్సర్ చేయొచ్చు. డయాగ్రామ్స్ కూడా లిమిటెడ్గా ఉంటాయి. మనకు ఏ లెసన్ నుంచి డయాగ్రామ్ వస్తుందో కూడా తెలిసిపోతుంది. దాన్ని బట్టి ఈ 7th లెసన్ హౌ డు ఆర్గానిజమ్స్ రీప్రొడ్యూస్ అనే లెసన్ నుంచి డయాగ్రామ్ ఖచ్చితంగా వస్తుంది కాబట్టి ఆ లెసన్లో ఉన్న డయాగ్రామ్స్ అన్నీ నేర్చుకుంటే మనకు ఎక్కువ మార్కులు వచ్చేటువంటి అవకాశం ఉంది. నెక్స్ట్ మోడల్ పేపర్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. ఈ మోడల్ పేపరు వీటి యొక్క ఆన్సర్స్ తోటి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ.